కొంతమంది కస్టమర్స్కి ఏబిసిడి అదే లెటర్స్ నేమ్స్ ఎలా రాసుకోవాలో తెలియదు అంటున్నారు. దానికోసం ఈ చిన్న వీడియో అండి. ఏం లేదు, ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్లో ఏబిసిడి అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఒక్కసారి ఇలా క్లిక్ చేస్తే మనకి ఈ ఫార్మాట్లో ఓపెన్ అవుతుంది. మన ఫోన్ కీప్యాడ్లో ఎలాగుంటుందో అదే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ మనం లెటర్ రాసుకోవాలంటే మన ఫస్ట్ లైన్లో ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా ఏబిసిడీలు అనేది వస్తుంది. మన ఫోన్ కీప్యాడ్లో ఎలాగైతే లెటర్స్ ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. మనకి ఇలా క్యాపిటల్ లెటర్స్ కావాలంటే దీని మీద ఒక్కసారి ప్రెస్ చేసుకొని మనకి ఏ నేమ్ కావాలంటే ఆ నెంబరు ఇలా మనకు కావాల్సినట్టుగా ఇదిగోండి. ఇప్పుడు నా నేమ్ రాసుకున్నాను నేను. దీన్ని ఒకసారి ఇక్కడ టిక్ కొట్టాలి. మనకి ఇలా పెద్దది వస్తుంది. దీన్ని ఏమన్నా సైజ్ పెంచుకోవాలంటే ఇలాగా, తగ్గించుకోవాలంటే ఇలాగా. ఇది కూడా పెంచుకోవచ్చు, మరీ పెద్దది అయిపోతుంది కాబట్టి మనం మామూలుగా ఇలాగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఆప్షన్ ఈ లైన్లో సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఫాంట్. మనకి ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇలా టిక్ కొట్టేస్తే ఇలా ఫాంట్ చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదండి ఈ బాక్స్ అనేది, ఇదేంటంటే ఇప్పుడు మొత్తానికి మనకి ఒకటే కలర్ ఉంది. మనకి ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క కలర్ కావాలంటే ఇలా ఈ బాక్స్ మీద ఒకసారి ప్రెస్ చేస్తే మనకి ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క కలర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ దీన్ని సేవ్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం లెటర్స్ రాయాలంటే ఫస్ట్ లైన్లో ఫస్ట్ ఆప్షను, అది సేవ్ చేయాలంటే ఫస్ట్ లైన్లో ఇలా లాస్ట్ ఆప్షన్. ఈ లాస్ట్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ ఏదో ఒకటి నెంబర్ మీకు తోచింది ఒక నెంబర్ కొట్టేసి ఇలా సేవ్ బటన్ ఉంటుంది. ఈ సేవ్ బటన్ నొక్కేస్తే మనకి ఇంకా బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చేస్తే మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది. ఇలా బ్యాక్ రాగానే మనకి ఇక్కడ డిస్ప్లేలో కనిపించేస్తుంది. ఇప్పుడు ఎలా వేసుకోవాలి, మామూలుగా ఎంబ్రాయిడరీ ఎలా వేసుకుంటామో సేమ్ అదే. సెకండ్ ఆప్షన్ ఇక్కడ మన డైరెక్షన్ పెట్టుకుంటాం. థర్డ్ ఆప్షన్ కలర్స్ పెట్టుకుంటాం. ఫోర్త్ ఆప్షన్ ఫస్ట్ ఉన్నదాన్ని క్యాన్సిల్ చేసుకొని ఏరియా చెక్ చేసుకొని మనం వేసేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి.